చేశారు, చాలా బయట పెట్టారు కూడా. మీ అనుమానాలు, ఆరోపణలు చాలా సివియర్ అలిగేషన్స్ చేశారు. దాదాపు అధికారంలోకి వచ్చి 150 డేస్ దాటిపోతుంది. ఈ 150 డేస్లో ఎక్కడా కూడా అంత పెద్ద అగ్రిమెంట్ పిఎస్ఏస్ని రివ్యూ చేసిన దాఖలా అయితే కనిపించలే. కానీ దీని మూలము ఇది అమెరికాలో బయటపడింది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ 5 నెలల్లో ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేరు? పయ్యావుల కేశవ్ గారు కానీ, మీరు కానీ, మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ? కాదు సార్, మీరు ఎలా చెప్తారు దృష్టి పెట్టలేదని? మీరు ఎలా అంటారు? ఎలా కన్క్లూడ్ చేస్తారు? ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది. డే టు డే మీడియా అప్డేట్స్ ఉండవండి. ప్రభుత్వం చేసినటువంటి రివ్యూలు, అవినీతి పైన చేసినటువంటి దర్యాప్తులు కానీ ఎవ్రీడే మీడియా ముందుకు వచ్చి ప్రకటించినటువంటి పరిస్థితి ఉండదు. అదొక కన్క్లూజన్కి వచ్చిన రోజున ఎవరిని ఎక్కడ ఎలా శిక్షించాలో ఆ పని చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇవాళ గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతి పైన మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఇసుక విషయంలో చేయలేదా? వెంకటరెడ్డి జైలుకి పంపించలేదా? లేదంటే రకరకాలుగా అధికారులు వాళ్ళ లోపలేదా? లిక్కర్ కానీ కానీ ప్రతి ఒక్క అంశం మీద అదాని ఉంటే మాత్రం కాదు. ఒక్క నిమిషం అదానీ గారు కొంచెం ఒక్క నిమిషం ఉండండి. కాదు సార్ ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. గంగవరం పోర్టుని తెగ నమ్మిన రోజున మేము మాట్లాడలేదా? మేము మాట్లాడావా లేదా? గంగవరం పోర్టు మాట్లాడలేదని మేము అనట్లా. లేకపోతే ఉంటే మాత్రం ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా అవినీతి విషయంగా నో కాంప్రమైజ్. ఇవాళ నేనేదో చాలా మంది చాలా రకాలుగా అపోహలు పడతా ఉన్నారు. ఆ అపోహలన్నీ నేను క్లియర్ చేయదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫోటోలు అదానీ గారితో కలిపి వేసినంత మాత్రాన నరేంద్ర మోడీ గారు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారని మీరు అనుకుంటా ఉన్నారా? మీరు చూస్తారు ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఏదో అదానీ గారు ఏదో సొంత బంధువు ఇంట్లో మనిషిలాగా మీరు పిక్చరైజ్ చేసి ఏదో మోడీ గారు ఏదో క్షమించేస్తారు, వదిలేస్తారని చెప్పి ఇవాళ సరే మీరంటే మీరు కాదు, కొంతమంది ఏదో అపోహలు పడతా ఉన్నారు. మీరు రేపు చూస్తారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఆల్సో విల్ నాట్ కాంప్రమైజ్ యాజ్ ఫార్ యాజ్ కరప్షన్ ఈస్ కన్సర్న్. ఇవాళ అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇవాళ మోడీ గారితో క్లోజ్గా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉంటారండి. అంబానీ గారు లేరా క్లోజ్గా? రతన్ టాటా గారు లేరా మొన్నటి వరకు? ఇప్పుడు నవీల్ టాటా గారు లేరా? టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు క్లోజ్ కాదా? ఎవరు క్లోజ్ కాదు కండి. అట్లా అని వాళ్ళు తప్పులు చేస్తే వదిలేస్తామా మేము? వదిలేటటువంటి ప్రసక్తే ఉండదు. ఎవరైనా ఎనీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, ఎనీ కార్పొరేట్ హౌస్, whoever commits corruption will be punished not only in the state but in the country. మేము అనేది ఏంటంటే ఏంటి చక్రవర్తి గారు ఏదో చెప్తున్నారు మీరు? సారీ. సో పట్టాభి గారి వాగ్ధాటికి తట్టుకునే శక్తి నాకు లేదు, కానీ ఒకటి రెండు చిన్న ప్రశ్నలు. హీఈస్ అ ప్రొఫెషనల్. ఆయనతో డిబేట్